ఓం హిరణ్యగర్భే శృతి స్మృతి సమధిగతే అపి కార్యలింగకం అనుమానం అస్తి ఇది మన్వానః విరాడ్ ఉత్పత్తిం ఉపదర్శయతి అండస్య ఇతి. హిరణ్యగర్భుడు శృతి స్మృతులలో ప్రసిద్ధంగా తెలియబడినప్పటికీ కూడా కార్యలింగక అనుమానం కూడా ఉంది అని భావించి విరాడ్ ఉత్పత్తిని చెప్తూ ఉన్నాడు. ఏమని? అండస్యాంతస్త్విమే లోకా సప్తద్వీపాచ మేదిని అని శ్లోకంలో. ఉక్తస్య అండస్య, అండస్య అన్నాడు కదా శ్లోకంలో. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అండరూప హిరణ్య గర్భుడు ఎవరైతే ఉన్నారో ఆ హిరణ్య గర్భుడు హిరణ్య గర్భాభిధానీయస్య అంతః హిరణ్య గర్భుడు అనబడు ఏ అండమైతే ఉందో దానిలోన ఇమే లోకాహ అని శ్లోకంలో చెప్పినాడు. ఈ లోకాలన్నీ కూడా ఏవేవి? భూరాదయ అన్నాడు. భూర్లోకము, భూర్లోకము, స్వర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకం, ఇట్లా అన్ని లోకాలు కూడా విరాడాత్మకాహ వర్తంతే. ఇవన్నీ కూడా విరాట్ స్వరూపం. ఈ సంపూర్ణ ఈ స్థూల భూతాల యొక్క కార్యం ఏదైతే, పంచీకృత పంచభూతాల యొక్క కార్యం ఏదైతే సకల లోకాంతరాలు ఉన్నాయో ఇవన్నీ కూడా విరాట్ రూపంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఈ విరాట్ స్వరూపం ఎక్కడుంది? హిరణ్య గర్భుని యందు ఉంది. ఎందుకంటే నియమం ఉంది, కార్యం హి కారణస్య అంతర్భవతి. ఇది నియమం ఉంది. కార్యం ఎప్పుడు కూడా కారణమునందే ఉంటుంది. ఏ విధంగా ఈ వస్త్రము అనేటువంటి పటము అనేటువంటి కార్యము దానికి కారణమైనటువంటి తంతువుల యందే ఉంది. వస్త్రానికి కారణం ఎవరు? తంతువులు, పోగులు కదా. ఆ తంతువుల యందే దాని కార్యం ఉంది. అంటే ఏదేది కార్యం ఉంటుందో అది కారణమునందే ఉంటుంది. కార్యం హి కారణస్య అంతర్భవతి. తేన ఈ కారణం చేత హిరణ్య గర్భ అంతర్భూత భూరాదయో లోకాః విరాడాత్మానః తేన సృష్ట ఇది. చూడు, ఈ హిరణ్య గర్భుడు అనేటువంటి ఏదైతే అండము కారణం చెప్పుకున్నామో దాని అందే, అంటే హిరణ్య గర్భుని అందే భూరాదయో లోకాః, ఈ భూరాది సకల లోకాలన్నీ కూడా ఉన్నాయి. ఈ భూరాది లోకాలు ఏమిటి? విరాడాత్మానః, విరాట్ రూపమైనటువంటి సకల లోకాలు. ఇవన్నీ కూడా తేన అంటే హిరణ్య గర్భేన సృష్టాహ, హిరణ్య గర్భుని చేత సృష్టించబడినాయి అని ఈ విరాట్ అనేటువంటి కార్యలింగము చేత హిరణ్య గర్భుడు అనేటువంటి కారణాన్ని అనుమానం చేయవచ్చు. తల్లింగాద్ హిరణ్య గర్భ సిద్ధి ఇత్యర్థః. తల్లింగాద్ అంటే విరాట్ అనేటువంటి లింగము చేత, ఈ విరాట్ అనేటువంటి కార్యము అనేటువంటి లింగము చేత హిరణ్య గర్భుడు అనేటువంటి అండాన్ని మనము అనుమానం చేత తెలుసుకోవాలి. లోకాన్ ఏవ పంచీకృత పంచభూతాత్మక విరాడాత్మత్వేన వ్యుత్పాదయతి సప్తద్వీప ఇది. ఈ లోకాలు ఏవైతే ఉన్నాయో భూరాది లోకాలు అన్నాడు కదా, ఇవన్నీ కూడా పంచభూతాల యొక్క పంచీకృతమైనటువంటి స్వరూపం. పంచీకృత పంచభూతాల యొక్క కార్యము అంటే స్థూల ప్రపంచం. ఎప్పుడైతే భూతాలు పంచీకృతం అవుతాయో అప్పుడు స్థూల ప్రపంచం ఏర్పడింది. ఆ స్థూల ప్రపంచమే విరాట్ స్వరూపం. ఆ విరాట్ అనేటువంటి లింగం చేత మనకు దానికి కారణమైనటువంటి అండము లేదా హిరణ్య గర్భుడు అని ఏదైతే మనం చెప్తామో అతడు అనుమానం చేత తెలియబడుతున్నాడు. హిరణ్య గర్భుడు అనేటువంటి వాడు అవ్యక్తం యొక్క అపేక్ష చేత కార్యమున్నాడు, మరి విరాట్ యొక్క అపేక్ష చేత కారణం ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సప్త దీపాలు ఏవైతే ఉన్నాయో, సప్త దీపాలు, ఈ మేదిని, పృథివీ, ఇదంతా కూడా ఇది విరాట్ స్వరూపము. సా పృథివీ అభవత్ బృహదారణ్యకోపనిషత్తు 1:2 ఇది శృతౌ విరాజో జన్మ సంకీర్తితం ఇది అంగీకారాద్ అశేష ద్వీప ఉపేత పృథివీ ఇది అనేన సర్వలోకాత్మకో విరాడేవ ఉచ్యతే. సా పృథివీ అభవత్ అనే శృతి ప్రమాణం చేత విరాట్ యొక్క జన్మ సంకీర్తనం చేయబడింది అంటే చెప్పబడింది. అందువల్ల
అశేష దీప ఉపేత సకల దీపాల చేత యుక్తమైనటువంటి ఈ పృథ్వీ ఏదైతే ఉందో ఇది సర్వలోకాత్మకమైనటువంటి విరాటే అని మనం తెలుసుకోవాలి. విరాట్ స్వరూపమే అని తెలుసుకోవాలి. శ్లోకంలో సప్త దీప అయినాక చ మేదిని చకారం ఉంది. అక్కడ చ శబ్దేన విరాజోహి హిరణ్య గర్భే పూర్వోక్త అండాత్మని అంతర్భావాత్ తతః సంభవ అనుకృష్యతే. చ అంటే ఏమని తెలుసుకోవాలి? వైరాజ అంటే ఈ విరాట్ ఎవరైతే ఉన్నాడో అతడు పూర్వం చెప్పబడినటువంటి హిరణ్య గర్భుడైనటువంటి అండం ఏదైతే ఉందో దాని అందే అంతర్భావమై ఉన్నాడు. ఎవరు? హిరణ్య గర్భుడు. ఇది విరాట్. ఎందుకు? ఏది కార్యం ఉంటుందో అది కారణం నందే ఉంటుంది. కాబట్టి ఈ కార్యరూపమైనటువంటి స్థూలభూతాల యొక్క స్వరూపం ఏదైతే విరాట్ స్వరూపం ఉన్నదో సప్త దీపాలతో కూడుకున్నటువంటి పృథివీ మరి సకల లోకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కారణాత్మకమైనటువంటి హిరణ్య గర్భుని యందే ఉన్నాయి. పరమాత్మా హి స్వ అజ్ఞాన ద్వారా జగద్ అశేషం ఉత్పాద్య ఆత్మని ఏవ అంతర్భావ్య అఖండైక రస సచ్చిదానందాత్మన స్వే మహిమ్ని తిష్టతి ఇత్యర్థః. మరి ఈ సూక్ష్మ ప్రపంచం కానీ స్థూల ప్రపంచం కానీ ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే అంతర్యామి అయినటువంటి పరమాత్మ యందే ఉన్నాయి. ఏ విధంగా ఒక పటం ఉందనుకోండి, ఒక వస్త్రం, పెద్దని ఇంత వస్త్రం ఉంది. దాని యందు చిత్రకారుడు అనేకమైనటువంటి చిత్రాలను గీసినాడు. అక్కడ చెట్లు, గుట్టలు, నది, పర్వతాలు, వృక్షాలు, మరియు పశువులు, పక్షులు, మనుషులు మొదలైన అనేక చిత్రాలు ఉన్నాయి. అందులో ఒక అమ్మగారు ఒక చంటి పిల్లని ఎత్తుకొని ఉన్నట్టుగా కూడా గీశాడు బొమ్మ. ఇప్పుడు ఆ చంటి పిల్లకు ఆధారం ఎవరు అని ఒకవేళ మనం ఎవరైనా ఒక పిల్లవానికి అడిగినామనుకో, అతడేమంటాడు? ఆ చంటి పిల్లకు ఆధారం ఎవరు అంటే తల్లి అంటాడు. అదే కదా, తల్లి సంఖలో ఉంది ఆ అమ్మాయి, చిన్నపిల్ల. మరి వాస్తవంగా విచారం చేస్తే ఆ తల్లికి కానీ పిల్లకు కానీ వృక్షాలకు కానీ నదీ పర్వతాలకు కానీ అన్నిటికీ ఆధారం ఎవరు? బట్ట, వస్త్రం. అట్లే ఇక్కడ అవ్యక్తం నుండి అండము హిరణ్య గర్భుడు అంటే సూక్ష్మ ప్రపంచము, దాని నుండి స్థూల ప్రపంచం విరాట్, ఇవన్నీ కూడా వెలువడినాయి, ఉత్పన్నమైనాయి అని చెప్తూ ఉన్నాడు. కానీ ఇవన్నీ కూడా ఎక్కడ అంతర్భూతమై ఉన్నాయి? పరమాత్మ యందే ఉన్నాయి. ఇట్లా అదే చెప్పినాడు ఇక్కడ. పరమాత్మ హి స్వ అజ్ఞాన ద్వారా జగద్ అశేషం ఉత్పాద్య. ఇప్పుడు ఇది విచిత్రం. పరమాత్మ అని చెప్పడము, మరియు అతనికే అజ్ఞానం ఉంది అని చెప్పడం. మరి ఎవరికి ఉంది అజ్ఞానం చెప్పు? ఇప్పుడు నేను అజ్ఞాని అనేటోడు ఎవడు? వాస్తవంగా స్వతహాగా పరమాత్మనే కాదా? సాక్షి అనేవాడు ఎవడు? సాక్షి బ్రహ్మస్వరూప యొక్క నహి భేదుకో గంధ. సాక్షి బ్రహ్మ, ఈ రెండిటికి భేదము గంధం కూడా లేదు. సాక్షియే బ్రహ్మము, బ్రహ్మమే సాక్షి. ఈ సాక్షి యందు అజ్ఞానాన్ని ఆరోపించుకొని నేను అజ్ఞానిని అంటున్నాడు. ఏం విచిత్రం చూడు. అసలు అజ్ఞానం లేనే లేదు. విచారం చేస్తే లేనిది కల్పించుకున్నాడు. మరి ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందనంటే కల్పితము అని తెలుసుకోవాలి. వాస్తవంగా శుద్ధ చైతన్యం నందు అజ్ఞానము అనేది గంధం కూడా లేదు. అయినా కానీ స్వ అజ్ఞాన ద్వారా అంటే కల్పితమైనటువంటి అజ్ఞాన ద్వారా, పరమాత్మయే స్వకల్పితమైనటువంటి అజ్ఞానము ద్వారా అశేష జగత్ ఉత్పాద్య, సంపూర్ణ జగత్తునంతా కూడా ఉత్పన్నం చేసి ఆత్మని ఏవ అంతర్భావ్య, తనయందే ఇముడించుకొని తనయందే ఉంచుకొని సంపూర్ణ జగత్తునంతా ఎక్కడుంది? జగత్తంతా తనయందే ఉంది కదా, ఉంచుకొని మరి జగత్తునంతా సృష్టించి తనయందు ఉంచుకున్నాడంటే మరి ఇప్పుడు పరమాత్మ అతడు కలుషితమైపోతాడు కదా. అజ్ఞానం అనేటువంటి దోషం చేత ఈ ప్రపంచం చేత సంబద్ధమయ్యి దూషితమవుతాడు కదా. ఇప్పుడు దుర్గంధయుక్తమైనటువంటి ఒక పదార్థం చేత సుగంధితమైనటువంటి పదార్థం సంబంధం అయితే సుగంధ పదార్థం కూడా దుర్గంధం అయిపోతుంది. సంగదోషం కదా. దుష్టుని యొక్క సహవాసంలో శిష్టుడు కూడా ఒక్కోసారి కాలు జారిపోతాడు, పడిపోతాడు, పతనమవుతాడు. ఇట్లా
అట్లా ఈ అజ్ఞానం అనేదే పెద్ద దోషం, దానికంటే గొప్ప దోషం ఇంకోటి లేదు. ఆ అజ్ఞానం అనే దోషం చేత ఈ జగత్తునంతా రచన చేసి జగత్తును తన యందు ఉంచుకున్నాడంటే మరి ఇప్పుడు పరమాత్మకు జగత్తుతో కానీ మా అజ్ఞానంతో కానీ సంబంధం కలిగి ఆ పరమాత్మ కూడా దూషితమైపోతాడు కదా అని అంటే, నై బాబా ఐసా నహి, అట్లా కాదు. అట్లా అయినప్పటికీ కూడా జగత్తు ఉత్పన్నమై తన యందు ఉంచుకున్నప్పటికీ కూడా అఖండ ఏకరస సచ్చిదానంద ఆత్మన స్వే మహిమ్ని తిష్టతి అన్నాడు. పరమాత్మ ఎట్లున్నాడో అట్లే ఉన్నాడు, అఖండం ఉన్నాడు. ఇప్పుడు జగత్తంతా కూడా సృష్టించిన తర్వాత ఈ జగత్తు కూడా నానా ప్రకారాలుగా ఉంది. జడచేతన రూపం చేత అనేక రకాలుగా ఉంది, అనేక భేదాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జగత్తును సృష్టించిన తర్వాత జీవులు సృష్టించబడ్డారు. మరి ఆ జగత్తును సృష్టించినటువంటి ఈశ్వరుడు అనేవాడు కల్పించబడ్డాడు. ఆ ఈశ్వరుడు, జీవుడు, జడ ప్రపంచము నానా రకాలుగా ఖండఖండాలుగా కనపడుతుంది ప్రపంచమంతా. అయినా కానీ పరమాత్మ అఖండ స్వరూపుడై శుద్ధ స్వరూపుడై సత్తు చిత్తు ఆనంద రూపం చేత జౌంకాత్యం తన స్వమహిమలోనే ఉన్నాడు. అతడేమి దూషితుడు కాలే. ఎత్ర యద్ అధ్యాస తత్కృతేన దోషేన గుణేన వా అను మాత్రేన అపి సహ న సంబధ్యతే అని అంటూ అధ్యాస భాష్యంలో బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరుల వారు అంటారు, ఏది దేని యందు అధ్యస్థమై ఉంటుందో ఆ అధ్యస్థమైనటువంటి పదార్థం యొక్క గుణదోషాల చేత అధిష్టానం దూషితము కాదు. ఆరోపితం నాశ్రయ దూషకం భవేత్ కదాపి మూఢైర్మతి దోష దూషితై నార్ద్రీకరోత్యూషర భూమి భాగం మరీచికా వారి మహాప్రవాహ. వివేక చూడమని 499వ శ్లోకం 499వ శ్లోకం. ఆరోపితం నా శ్రేయదూషకం భవేత్. ఆరోపితమైనటువంటి పదార్థము ఆశ్రయము అధిష్టానమును దూషింప చేయజాలదు. అధ్యస్థ పదార్థం యొక్క లేదా ఆరోపిత పదార్థం యొక్క గుణదోషాల చేత అధిష్టానము దూషితము కాదు. నహి ఉసర భూమి పంకీకర్తం శక్యతే మరీచ్యుదకం. ఇదే భగవద్గీతలో 13వ అధ్యాయంలో 2వ శ్లోకంలో శంకరాచార్యులు భాష్యంలో చెప్తారు కదా. మరుభూమిలో కనబడేటువంటి జలము చేత ఆ మరుభూమి తడుపబడుతుందా? లేదు. రజ్జు పైన ఆరోపితమైనటువంటి సర్పం యొక్క విషము చేత అధిష్టానమైనటువంటి రజ్జువు దూషితమవుతుందా? ఆ సర్పమే లేదు అక్కడ. సర్పం యొక్క విషం దానికి ఎలా వస్తుంది? దాని దోషం దీనికి ఎలా వస్తుంది? అదేవిధంగా ఈ జగత్తంతా కూడా ఉత్పన్నం చేసి కూడా పరమాత్మకు ఏ దోషము లేదు. పరమాత్మ ఎట్లా ఉన్నాడో అట్లే ఉన్నాడు. ఆకాశంలో మేఘాలు వస్తూ ఉంటాయి, మేఘాలు గర్జిస్తూ ఉంటాయి. ఒక్కోసారి సుడిగాలు లేచి ధూళి దూసర ఇదంతా కూడా లేచి ఆకాశంలో అది వ్యాపిస్తుంది. అయినా కానీ ఆకాశం దూషితమవుతుందా? చెడిపోతుందా ఆకాశము? లేదు కదా. అదేవిధంగా స్వ అజ్ఞాన ద్వారా, స్వ అంటే ఇక్కడ పరమాత్మ యొక్క అజ్ఞానం చేతనే అశేష జగత్ ఉత్పాద్య సంపూర్ణ జగత్తునంతా ఉత్పన్నం చేసి తనయందు ఈ జగత్తును ధరించి ఉన్నప్పటికీ కూడా అఖండైక రస సచ్చిదానందాత్మన స్వే మహిమ్ని తిష్టతి. అఖండము. అఖండం అంటే ఖండము లేనిది అఖండము. ఖండం అంటే భేదము, పరిచ్ఛేదం. దేశము చేత కానీ కాలము చేత కానీ వస్తువు చేత కానీ ఏ విధమైనటువంటి పరిచ్ఛేదము లేనిది అఖండము లేదా అనంతము అంటాం. లేదా జీవుల భేదము, జీవ జడ భేదము, జడ భేదము, జడ ఈశ భేదము ఇత్యాది పంచభేదాలు ఉంటాయి. ఈ పంచభేదాలు లేనిది అఖండము. మానాభావాదయుక్తేశ్చ నభిదేశ్వర జీవయోహో జీవానామచితాంచైవ నాత్మనో న పరస్పరం అని అంటూ భేద ధిక్కారంలో శ్రీ నృసింహాశ్రమం వారు చెప్తారన్నమాట. జీవ భేదం కానీ, జీవ జడ భేదం కానీ, జడ భేదం కానీ, జడ ఈశ భేదం కానీ ఇటువంటి పంచభేదాలు ఉన్నాయి అనుటలో అసలు ఏం ప్రమాణమే లేదంటాడు. మరి ఎట్లా ఉంది? పరమాత్మ అఖండమై ఉంది అని చెప్పినాడు. కాబట్టి అఖండము మరియు ఏకరసమై ఉంది ఆ పరమాత్మ. అనేక రసాలు లేదు. ఇప్పుడు అనేక రసంగా మనకు ప్రపంచం కనపడుతుంది. జడము, చేతనము, జీవులు, మరి ఈశ్వరుడు
చెట్టు గట్టు పుట్ట నది పర్వతాలు ఇవన్నీ అనేక రసాలుగా మనకు ప్రపంచం కనపడినప్పటికీ కూడా పరమాత్మ మాత్రం ఏకరసమై ఉన్నాడు. ఏకరసం కదా, ఏది ఏకం ఉంటుందో అది ఏకరసం ఉంటుంది అని నియమం లేదు. వృక్షం ఉంది, ఏకముంది, ఏకరసం లేదు. ఎందుకు? అనేక రసాలు ఉంది. పత్రము, పుష్పము, ఫలములు, కొమ్మలు కదా, అనేక రకాలుగా అనేక రసంగా ఉంది. కానీ వృక్షానికి అంతటికి ఏమంటాము? ఒకటే అంటామా, అనేకం అంటామా? ఒకటే. ఏకమైతే ఉంది కానీ ఏకరసం లేదు. కానీ ఏది ఏకరసం ఉంటుందో అది ఏకమే ఉంటుంది. ఏ విధంగా? ఆకాశం. ఆకాశంలో అనేక రసాలు ఉన్నాయా? ఏకముంది, ఏకముంది, ఏకరసం ఉంది. అట్లా పరమాత్మ ఏకరసం ఉంది. మరియు సత్ చిత్ ఆనందాత్మన సద్రూపం అంటే 3 కాలాల్లో అబాధ్యమై ఉంటుంది. ఈ లక్షణాన్ని త్రైకాలిక అబాధ్యత్వం, సత్యత్వం, బాధరాహిత్యం, సత్యత్వం అని ఈ లక్షణం మనం పరబ్రహ్మకు చేస్తున్నాం. పరబ్రహ్మ సద్రూపుడు ఉన్నాడని కొద్దిగా విచారం చేస్తే వంద్యాసుతుడు ఉన్నాడు అనుకోండి, వాడు 3 కాలాల్లో అబాధ్యుడు ఉన్నాడు కదా. త్రైకాలిక అబాధ్యత్వం, సత్యత్వం అంటే మరి వంద్యాసూత్రంలో లక్షణం పోతుంది. సత్యం ఒక లక్షణం చేస్తున్నాం మనము. మరి వాడు అబాధ్యం కూడా ఉన్నాడు. దేని చేత బాధగాడు వాడు అంటే భావత్వే సతి ఈ విశేషణం పెట్టాలి మనం. వంద్యాసూతుడు అభావం ఉన్నాడు. భావత్వే సతి త్రైకాలిక అబాధ్యత్వం, సత్యత్వం అని ఈ విధంగా చెప్తే నిర్దుష్ట లక్షణం అవుతుంది. అంతే కదా. ఇదన్నమాట. ఎందుకంటే ఎంతెంత సూక్ష్మంగా విచారం చేస్తూ ఉంటే అంతంత ఇంకా సూక్ష్మంలోకి వెళ్ళిపోతాం. త్రైకాలిక అబాధ్యత్వం కదా. సరే, ఇప్పుడు చూడండి. స్వేమహిమ్ని తిష్టతి కస్మిన్ను భగవో ప్రతిష్ఠిత అని నారద మహర్షుల వారు సనత్ కుమారుల వారిని అడిగితే ఏమన్నాడు సనత్ కుమారుల వారు? స్వేమహిమ్ని, స్వమహిమలో ఉంటాడు అంతే. అతనికి మరొక ఆశ్రయం అక్కర్లే. అది అన్నిటికీ ఆశ్రయం ఉంది పరమాత్మ. కానీ పరమాత్మకు ఎవరు ఆశ్రయము? స్వమహిమలో ఉంటాడు అంతే. అతనికి ఎవరైనా ఆశ్రయమా? అతనికి ఆశ్రయం ఒకడు ఉన్నాడా అంటే అనవస్థా దోషం వస్తుంది. మరి అతనికి ఆశ్రయం అయితే మరి ఆ ఆశ్రయమైన వానికి కూడా ఇంకో ఆశ్రయం చెప్పాలి, వానికి ఇంకోటి, వానికి ఇంకోటి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దానికి స్థాయి అన్నటువంటిది ఉండదు. దీనికే అనవస్థ దోషం అంటారు. అది దోషం. అందుకని పరమాత్మ స్వమహిమలో ఉంటాడు. ఇంత జగత్తును రచన చేసి జగత్తునందు ఆ జగత్తును తన యందు ధరించి కూడా ఈ జగత్తుతో కానీ ఆ జగత్ కారణమైన మాయతో కానీ ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా మళ్ళా పూర్వం ఎట్లున్నాడో అట్లే ఉంటాడు. దూషితం కాడు. ఏ విధంగా? రజ్జు యందు ప్రతీయమానమైనటువంటి సర్పం ఏదైతే ఉందో ఆ సర్పం యొక్క గుణదోషాల చేత రజ్జువు దూషితం కాదు. ఆ రజ్జువులో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు అనేటువంటివి లేవు. ఎట్లా ఉన్నదో అట్లే ఉంది అది. మరియు సర్పానికి కారణం కూడా ఉంది. అయితే ఏం కారణము? కారణాలు 2 రకాలు ఉన్నాయి. ఉపాదాన కారణము, నిమిత్త కారణం. మట్టికి ఉపాదాన కారణం ఎవరు అంటే రా మెటీరియల్ ఎవరు? మట్టి. కుండకు ఉపాదాన కారణం ఎవరు? మట్టి. నిమిత్త కారణం ఎవరు అంటే కులాలుడు, కుమ్మరివాడు. అయితే ఈ ఉపాదాన కారణంలో కూడా పునః 2 ప్రకారాలు ఉన్నాయి. పరిణామి ఉపాదాన కారణము, మరి వివర్త ఉపాదాన కారణము. పరిణామి ఉపాదానం అయితే అది స్వయంగా తాను మారి కార్యరూపంలో అవుతుంది. ఏ విధంగా? పాలు చెడి పెరుగుగా అవుతాయి. ఆ చెడిన పాలు తిరిగి పాలు కావు, మళ్ళీ చెడిపోయినాయంటే అంతేగా. ఇది పరిణామి కారణం, పరిణామ ఉపాదానం. కానీ వివర్తం ఎట్లా ఉంటుందంటే రజ్జు సర్పం వలె, ఆ తాడే పాము వలె కనపడుతుంది మనకు. తాడుగానే ఉంది, తాడులో ఎలాంటి మార్పు లేదు. అది వివర్తం. ఎట్లా? విరుద్ధేన వర్తనం వివర్తం. ఉన్నది ఉన్నట్టుగానే ఉండి విపరీతంగా కనపడుట. అట్లా పరమాత్మ జౌకాత్వం ఎట్లా ఉన్నాడో అట్లే ఉన్నాడు, సచ్చిదానంద అఖండ ఏకరసం చేత. కానీ ప్రపంచాకారంగా కనపడుతున్నాడు. అందుకని ఈ ప్రపంచానికి పరమాత్మ వివర్త ఉపాదాన కారణము, మాయా పరిణామి ఉపాదాన కారణము. అట్లా అత్రచ నారాయణ శబ్దేన అభిధేయం ఉక్తం. చూడు, ప్రతి శాస్త్రానికి కూడా అనుబంధ చతుష్టయము అని చెప్పాలి తప్పకుండా. అనుబంధ చతుష్టయము
చతుష్టయం అంటే నాలుగిటి యొక్క సమూహం. ఆ నాలుగు ఏవి అంటే అధికారి, విషయము, సంబంధము, ప్రయోజనము. ఈ నాలుగు అనుబంధ చతుష్టయములు అంటారు. అనుబధ్నాతి స్వజ్ఞానేన పురుషం గ్రంథాదౌ ప్రేరయతి ఇది అనుబంధ. అధికారి, సంబంధము, విషయము, ప్రయోజనము, ఈ నాలుగిటికి అనుబంధ చతుష్టయం అంటారు. ఇది గ్రంథం యొక్క ఆరంభంలోనే గ్రంథకర్త కర్తవ్యముగా చెప్పాలి. చెప్పకుంటే గ్రంథం నందు ప్రేక్షావత్ పురుషుడు వివేకి అయినటువంటి వాడు ప్రవృత్తుడు కాడు. మొదలు చెప్పాలి. చెప్తేనే ఆ పురుషుడు విచారం చేస్తాడు, ఇది నాకు ప్రయోజనకారియేనా కాదా, ఈ గ్రంథాన్ని అధ్యయనం చేస్తే నా ప్రయోజనం సిద్ధిస్తుందా లేదా, నాకు అభిష్టమైనదా కాదా అని విచారం చేసుకొని తనకు అభిష్టమైనదైతే ప్రవృత్తుడవుతాడు, లేకపోతే కాడు. అందుకని ఈ అనుబంధ చతుష్టయము తప్పకుండా చెప్పాలి. అయితే ఇక్కడ నారాయణ శబ్దం ఏదైతే శ్లోకంలో చెప్పబడిందో, నారాయణ పరో వ్యక్తాత్ అని ఏదైతే నారాయణ శబ్దం చెప్పబడిందో, ఆ నారాయణ శబ్దం చేత అభిధేయం ఉక్తం. అభిధేయం అంటే విషయం, గ్రంథానికి ప్రతిపాద్య విషయం. శ్రీమద్ భగవద్గీతలో ఏమి ప్రతిపాదించదలుచుకున్నారు మీరు అని ఒకవేళ వ్యాస భగవానుడు అని అడిగితే ఏమని చెప్తున్నాడు? నారాయణ శబ్దం చేత ఏ శుద్ధ చైతన్యము మనం ఇంతకు పూర్వం చెప్పుకుంటూ వచ్చామో ఆ శుద్ధ చైతన్యమే ఇక్కడ గీతాశాస్త్రానికి ప్రతిపాద్య విషయము. పరబ్రహ్మ వస్తువే ప్రతిపాద్య విషయము. కాబట్టి ఏ గ్రంథానికైనా కానీ గ్రంథారంభంలో గ్రంథకర్త తన యొక్క గ్రంథాన్ని ఆరంభించుటకు పూర్వము కర్తవ్యముగా అనుబంధ చతుష్టయము చెప్పాలి. మరి ఇక్కడ గీతాశాస్త్రానికి అనుబంధంలో అంటే అధికారి, విషయము, సంబంధము, ప్రయోజనం అనేటువంటి అనుబంధ చతుష్టయంలో మరి విషయం ఏమిటి అంటే నారాయణ శబ్దం చేత ఏ పరబ్రహ్మం చెప్పుకున్నామో ఆ పరబ్రహ్మమే ఇక్కడ గీతాశాస్త్రానికి ప్రతిపాద్య విషయము, శుద్ధ చైతన్యం. ఇక ఏది అజ్ఞాత కాలంలో ప్రతిపాద్య విషయముగా ఉంటుందో ఆ విషయమే జ్ఞాత కాలంలో ప్రయోజనం అవుతుంది. అజ్ఞాత కాలంలో ప్రతిపాద్య విషయం ఏదైతే ఉంటుందో అది జ్ఞాత కాలంలో ఆ విషయమే ప్రయోజనం అవుతుంది. పరబ్రహ్మను గురించి నువ్వు పూర్తిగా తెలుసుకున్నావు అనుకో, ఆ పరబ్రహ్మం అంటేనే మోక్షం. బ్రహ్మ ప్రాప్తి అంటేనే మోక్షం. మోక్షం అనేది వేరే లేదు, అదే ప్రయోజనం. అదే ఇంతకు పూర్వము విషయముగా ఉండే, ఆ విషయమే ప్రయోజనం అవుతాయి. దీనికి ప్రమాణం ఏమిటి అని అంటే విద్యారణ్య గురుదేవులు సర్వదర్శన సంగ్రహంలో వేదాంత శాస్త్రం గురించి చెప్పేటప్పుడు, ఉత్తర మీమాంసా శాస్త్రాన్ని గురించి చెప్పేటప్పుడు 60వ శ్లోకంలో చెప్పినాడు. అక్కడ అజ్ఞాతం విషయో బ్రహ్మ జ్ఞాతం తచ్చ ప్రయోజనం ముముక్షురధికారి స్యాత్ సంబంధ శక్తి తశ్రుతే అన్నాడు. అజ్ఞాతం బ్రహ్మ విషయ, అజ్ఞాన కాలంలో శాస్త్రానికి ప్రతిపాద్య విషయము బ్రహ్మ, పరబ్రహ్మం. ఆ విషయము అయినటువంటి బ్రహ్మమే తచ్చ జ్ఞాతం ప్రయోజనం. ఆ పరబ్రహ్మం ఎప్పుడైతే తెలిసిపోయిందో ఆ బ్రహ్మమే ప్రయోజనం. ఆ మోక్షము బ్రహ్మము రెండు వేరు కాదు, బ్రహ్మమే మోక్ష స్వరూపం ఉంది. మోక్షం అంటే దాని లక్షణం ఏంది? సర్వ దుఃఖాల యొక్క అత్యంత నివృత్తి మరియు పరమానంద ప్రాప్తి అంటే మోక్షం యొక్క లక్షణం. మరి ఈ లక్షణము బ్రహ్మోనందు ఉంది. బ్రహ్మోనందు ఏ దుఃఖం కూడా లేదు. మరి బ్రహ్మం పరమానంద రూపం ఉంది. అందుకని మోక్షం యొక్క లక్షణం బ్రహ్మోనందు సమన్వయిస్తుంది. అందుకని మోక్షం వేరు బ్రహ్మం వేరు కాదు. మోక్షం అంటేనే బ్రహ్మం, బ్రహ్మం అంటేనే మోక్షము. ఆ బ్రహ్మం ఎవరో కాదు, నువ్వే. నీవే ముక్త స్వరూపుడవు. అందుకే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు నువ్వు ఉన్నావు. ఇక ముందు చూడండి. నరాయేవ నారాహ జీవాహ త్వం పద వాచ్యాహ తేషాం ఆయనం అధిష్టానం తత్పద వాచ్యం పరం బ్రహ్మ. ఆ నారాయణుడు ఎవరు అని చెప్పుకుంటూ వచ్చాము. నరహ ఏవ నారాహ, నరులు అంటే ఏమని చెప్పుకుంటూ వచ్చాము? చరాచరాత్మకమైనటువంటి శరీర జాతము.
దానితో నిత్య సన్నిహితమైనటువంటి చిదాభాసులు జీవులు ఎవరైతే ఉన్నారో వారికి నారాహ అన్నాం కదా. ఈ నారాహ అనే శబ్దం చేత చెప్పబడేటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వీరు తత్వమసి మహావాక్యంలో త్వం పదం చేత చెప్పబడుతున్నారు. తత్ త్వం అసి. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ, నీవు కదా. ఈ జీవాత్మయే పరమాత్మ అని అసి పదం చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనము నరాహ ఏవ నారాహ అంటే జీవాహ, త్వం పద వాచ్యాహ. త్వం పదానికి వాచ్యము, తత్పదానికి వాచ్యార్థం ఉంటుంది, లక్ష్యార్థం ఉంటుంది. త్వం పదానికి వాచ్యార్థం ఉంటుంది, లక్ష్యార్థం ఉంటుంది. ఈ త్వం పదానికి వాచ్యార్థం ఎవరు? జీవులు. అంటే ఉపాధి విశిష్టమైనటువంటి చైతన్యం. జీవులు ఎవరు? జీవునికి ఉపాధి ఏమిటి? అంతఃకరణం లేదా అవిద్య కదా. ఆ అవిద్య ఉపాధి కలిగినటువంటి లేదా అంతఃకరణ ఉపాధి కలిగినటువంటి చైతన్యం, అంతఃకరణ విశిష్ట చైతన్యం ఏదైతే ఉందో అదే జీవుడు. ఇది త్వం పదానికి వాచ్యార్థం. లక్ష్యార్థం ఏది అనంటే ఈ అంతఃకరణము లేదా అవిద్య అన్నటువంటి ఉపాధిని భాగత్యాగ లక్షణ చేత దీన్ని వేరు చేసి ఇది మిథ్యా ఉన్నదని సిద్ధి చేసిన తర్వాత ఇక మిగిలింది ఏది? చైతన్యం కేవలం. అదే లక్ష్యార్థం. తేషాం అయనం, ఆ జీవులకు అయనం అంటే అధిష్టానం, ఆశ్రయం ఎవరైతే ఉన్నారో అతడు తత్పదవాచ్యం పరంబ్రహ్మ. ఈ జీవులకు అధిష్టానం ఆశ్రయం ఎవరో ఆ పరబ్రహ్మ, అది తత్పదానికి వాచ్యార్థం కదా. ఈ సకల జీవులకు పిండ బ్రహ్మాండాలకు అన్నిటికీ కూడా ఆశ్రయం అధిష్టానం ఎవరు అంటే ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడు తత్పదానికి వాచ్యార్థం. మరి లక్ష్యార్థం ఏమిటి తత్పదానికి అంటే? ఈశ్వరుడు అని ఎప్పుడు చెప్పుకున్నాం మనము? ఈశ్వరుడు అని ఎవరికంటాము అంటే మాయా విశిష్ట చైతన్యం ఈశ్వరుడు, లేదా మాయా ఉపహిత చైతన్యం అనండి. మొత్తం మీద మాయ అనేటువంటి ఉపాధిని స్వీకరించినప్పుడే ఆ చైతన్యమునకు ఈశ్వరత్వం వచ్చింది. మాయను స్వీకరించకపోతే ఈశ్వరుడు లేడు, జీవుడు లేడు, కోయి భీ నహీ హై. ఈశ్వరత్వం చ జీవత్వం ఉపాధి ద్వయకల్పితం. ఈశ్వరత్వం కానీ జీవత్వం కానీ రెండు ఉపాధుల చేతనే వచ్చింది. జీవునికి ఉపాధి అవిద్య లేదా అంతఃకరణము, మరి ఈశ్వరునికి ఉపాధి మాయ. ఈ ఈశ్వరుడు కానీ మరియు జీవుడు కానీ వాచ్యార్థములు. జీవుడు త్వం పదానికి వాచ్యార్థం అయితే ఈశ్వరుడు తత్పదానికి వాచ్యార్థం. మరి లక్ష్యార్థం ఏది? ఈ ఉపాధులను తీసేయి భాగత్యాగ లక్షణ చేత. ఈ ఉపాధులను తీసేసి ఇవి మిథ్యా ఉన్నాయని నిశ్చయం చేస్తే ఇక మిగిలింది తదేకో వశిష్ట శివ కేవలోహం బస్. తథాచ కల్పితస్య అధిష్టాన అతిరిక్త స్వరూప అభావాద్ వాచ్యస్య కల్పితత్వే అపి. చూడు, కల్పితమునకు స్వతంత్ర సత్తా అనేది ఉండదు. ఏదేది కల్పితం ఉంటుందో దానికి స్వతంత్ర సత్తా, స్వతంత్ర అస్తిత్వం అనేది ఉండదు. ఉదాహరణకు రజ్జునందు భ్రాంతి చేత ప్రతీయమానమైనటువంటి సర్పం ఏదైతే ఉందో ఆ సర్పమునకు స్వతంత్ర అస్తిత్వం ఉందా? తాడు యందు కనపడేటువంటి పాముకు స్వతంత్ర అస్తిత్వం ఉందా? తాడే పాము వలె కనపడుతుంది మనకు. పాము అనేది పృథక్ లేదక్కడ, ఆ పాముకు పృథక్ అస్తిత్వం లేదక్కడ. అందుకని కల్పితస్య అధిష్టాన అతిరిక్త స్వరూప అభావాత్, కల్పితమైనటువంటి వస్తువునకు అధిష్టానము కంటే భిన్న స్వరూపం లేదు. అధిష్టానమే కల్పితము వలె కనపడుతుంది, దానికి భిన్న స్వరూపం లేదు. అందుకే కల్పిత వస్తున కిం స్వరూపం అని అడిగితే అధిష్టానమేవా. కల్పిత వస్తువుకు ఏం స్వరూపం ఉందంటే అధిష్టానమే. అధిష్టానమే దాని స్వరూపం, దానికి ప్రత్యేకంగా స్వరూపం అనేది లేదు. అందుకని ఈ వాచ్యము ఏదైతే ఉందో ఇదంతా కల్పితం. అంటే జీవత్వం కానీ ఈశ్వరత్వం కానీ అవిద్య కానీ మాయా కానీ మరి దేహాదిక ప్రపంచం కానీ ఇదంతా కూడా కల్పితం ఉన్నది. ఈ కల్పితమైనటువంటి దానికి అధిష్టానం ఉండాలి. ఎక్కడెక్కడ కల్పిత వస్తువు ఉంటుందో అక్కడక్కడ దానికి అధిష్టానం ఉండి తీరాలి. నిరధిష్టాన విభ్రాంతే క్వాప్య సిద్ధిత విద్యారణ్య స్వాముల వారు చెప్తారు.
అధిష్టానం లేకుండా ఎక్కడ కూడా కల్పిత వస్తువు ప్రతీతి కావడానికి అవకాశం లేదు. అందువల్ల ఈ వాచ్యార్థం ఏదైతే ఉందో ఇది కల్పితమైనప్పటికీ కూడా ఆ కల్పితమునకు అధిష్టానం ఏదైతే ఉందో లక్ష్యము బ్రహ్మ మాత్రత్వాత్, ఆ అధిష్టానము లక్ష్యము ఏదైతే ఉందో అది కేవల శుద్ధ చైతన్యమే, అది బ్రహ్మమే ఉంది. అందుకని బ్రహ్మ మాత్రత్వాత్ బ్రహ్మాత్మైక్యం విషయో అత్ర సూచ్యతే కదా. ఈ జీవశబ్ద వాచ్యమైనటువంటి ఏదైతే ఉపాధి విశిష్ట చైతన్యం ఉన్నదో, అంతఃకరణ విశిష్ట చైతన్యం ఉన్నదో, మరి తత్పదానికి వాచ్యమైనటువంటి మాయా విశిష్ట చైతన్యం ఉన్నదో, ఇవి వాచ్యార్థం చేత కల్పితములు, ఉపాధి దృష్టి చేత కల్పితములు. ఆ కల్పితమైనటువంటి ఉపాధులను త్యాగం చేస్తే లక్ష్యమైనటువంటి అధిష్టాన చైతన్యం బ్రహ్మ మాత్రం ఉన్నందువలన ఈ జీవులు, ఆ ఈశ్వరుడు, ఈ జీవత్వము, ఆ ఈశ్వరత్వము రెండు కూడా పోతే కేవలం చైతన్యమే మిగులుతుంది. అదే లక్ష్యం, అది ఒక్కటే. ఇప్పుడు మనం తత్వమేసైనటువంటి వాక్యంలో తత్ అనేటువంటి దాన్ని మనం ఉపాధి వాక్యార్థంగా వాచ్యార్థం తీసుకుంటే ఈశ్వరుడు, వాక్యార్థం జీవుడు, ఈశ్వరుడు. త్వంపదానికి వాచ్యార్థం జీవుడు, పదార్థానికి తత్పదానికి వాచ్యార్థం ఈశ్వరుడు. ఈ రెండు వాచ్యార్థాలు కల్పితములు కాబట్టి ఈ కల్పితములను మనం బాధ చేసినాం అనుకో, బాధం అంటే మిథ్యత్వ నిశ్చయమునకు బాధమందురు. మిథ్యత్వ నిశ్చయం చేశామనుకో, కల్పితములు ఎప్పుడైతే మిథ్య అయినాయో, కల్పితం ఎప్పుడు కూడా అధిష్టానం లేకుండా ఉండదు. ఇప్పుడే తెలుసుకున్నాం, నిరధిష్టాన విభ్రాంతే కాప్య సిద్ధిత, దానికి అధిష్టాన చైతన్యం ఒకటి ఉంది. ఇక కల్పితమును బాధ చేస్తే అవశేషంగా అధిష్టానమే ఉంటుంది కదా. ఆ అధిష్టానం ఎవరు? లక్ష్యార్థము, అది శుద్ధ చైతన్యము ఒకటే. రెండు లేవు. ఇప్పుడు ఉదాహరణ చూడ, ఇప్పుడు మనం చెప్పుకున్న దృష్టాంతం, పట దృష్టాంతంలో అక్కడ తల్లి ఉంది, పిల్ల ఉంది. ఇప్పుడు పిల్లకు తల్లికి రెండిటికి ఆధారం ఎవరు? పటము, వస్త్రము. రెండిటికి ఆధారం వస్త్రమే. అట్లా జీవుడు మరియు ఈశ్వరుడు రెండు వాచ్యార్థాలను కల్పితములని వాటిని బాధ చేసినట్లయితే రెండిటికి అధిష్టాన చైతన్యం ఒకటే, అదే పరబ్రహ్మ చైతన్యం. ఆ పరబ్రహ్మ చైతన్యమే గీతాశాస్త్రానికి ప్రతిపాద్య విషయము అని చెప్పబడుతుంది. తథాచ కల్పితస్య అధిష్టాన అతిరిక్త స్వరూప అభావాత్, కల్పితమైనటువంటి ఆరోపితమైనటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో అది అధిష్టానం కంటే భిన్న స్వరూపము కలది కానందువలన, అది వాచ్యార్థం ఉన్నందువలన వాచ్యస్య కల్పితత్వే అపి, వాచ్యము కల్పితం ఉన్నప్పటికీ కూడా లక్ష్యస్య బ్రహ్మమాత్రత్వాత్, లక్ష్యము అధిష్టానము ఏదైతే ఉందో అది కేవల బ్రహ్మస్వరూపమే కాబట్టి జీవబ్రహ్మల యొక్క ఐక్యం, జీవబ్రహ్మల యొక్క ఏకత్వమే గీతాశాస్త్రానికి ప్రతిపాద్య విషయము అని చెప్పినట్లయింది. తేన అర్థాత్ విషయ విషయీ భావ సంబంధో అపి ధ్వనిత. ఇక ఈ జీవబ్రహ్మల యొక్క ఏకత్వం ఏదైతే ఉందో అది విషయము, ఆ విషయాన్ని ప్రతిపాదించేటువంటి గ్రంథము విషయీ అనబడుతుంది. అందుకని గ్రంథానికి ప్రతిపాద్య విషయానికి విషయ విషయీ భావ సంబంధము అర్థాత్ సిద్ధమైపోయింది. అట్లే మనము గ్రంథాధ్యయనం చేత ప్రయోజనాన్ని పొందుతాము, ఏది? మోక్షము. అయితే ఈ అధికారి పురుషునికి ఆ మోక్షానికి ప్రయోజనానికి ఏం సంబంధము? ప్రాప్య ప్రాపక భావ సంబంధము. ప్రాప్యము మోక్షం అయితే ప్రాపకుడెవరు? అధికారి. అధికారికి మోక్షానికి ప్రాప్య ప్రాపక భావ సంబంధం ఉంటుంది. ఈ గ్రంథాధ్యయనం చేత అజ్ఞానము నివర్తించబడుతుంది. గ్రంథాధ్యయనం చేత జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం చేత అజ్ఞానము నివర్తించబడుతుంది. మరి జ్ఞానానికి అజ్ఞానానికి ఏం సంబంధము అంటే నివర్త్య నివర్తక భావ సంబంధము. గీతాశాస్త్రాన్ని మనం విచారణ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు గీతాశాస్త్రము విచార్యము అయింది. విచారణ చేసేవాడెవరు? అధికారి పురుషుడు. అందుకని ఈ అధికారి పురుషునికి మరి గీతాశాస్త్రానికి విచారానికి కర్తృ కర్తవ్యత భావ సంబంధం ఉంటుంది. ఇక గురువు బోధకుడు ఉంటాడు, శిష్యుడు బోధ్యుడు ఉంటాడు. అందుకని గురువుకు శిష్యునికి ఏం సంబంధము?
బోధ్య బోధక భావ సంబంధము. ఈ విధంగా సంబంధాలు అనేకంగా యథాయోగ్యంగా ఊహించుకోవాలి. ఇక పరో అవ్యక్తాద్ ఇత్యనేన శ్లోకంలో పరో అవ్యక్తాద్ అన్నాడు. అంటే అవ్యక్తాత్ పరహ. ఆ నారాయణుడు ఎట్లా ఉన్నాడు? అవ్యక్తం కంటే పరమున్నాడు. అవ్యక్తం అంటే ఎవరని తెలుసుకున్నాము? మాయ. ఆ మాయ చేత సంస్పర్శ లేనిటి వాడు, మాయా సంబంధ రహితమైనటువంటి వాడు పరమాత్మ అని ఎప్పుడైతే మనం చెప్పుకున్నామో, మాయా సంస్పర్శ అభావ ఉక్త్య పరో అవ్యక్తాత్ అని శ్లోకంలో ఏదైతే శబ్దం ఉందో దాని అర్థమైంది మాయా సంస్పర్శ అభావ ఉక్త్య, మాయా యొక్క సంబంధము లేదు అని చెప్పుట చేత సర్వానర్థ నివృత్త్యా పరమానంద ఆవిర్భావ లక్షణో మోక్షో వివక్షిత. మాయ యొక్క సంబంధమే లేనప్పుడు ఇక ఏ అనర్థము లేదు. సర్వానర్థాలకు కారణమెవరు? మాయ. ఆ మాయతో సంబంధమే లేదన్నప్పుడు సర్వానర్థాల యొక్క నివృత్తి, మరి పరమానంద బ్రహ్మ ప్రాప్తి అనేటువంటి మోక్షం యొక్క లక్షణము ఇక్కడ చెప్పినట్లయింది. పరో అవ్యక్తాద్ అనే శబ్దం చేత ఏం చెప్పినట్లయింది? మోక్షం అనే ప్రయోజనం చెప్పినట్లయింది. అనుబంధ చతుష్టయంలో ప్రయోజనం కూడా ఒక అనుబంధం. అధికారి, విషయము, ప్రయోజనము. నారాయణ శబ్దం చేత విషయం చెప్పినట్లయింది. గీతాశాస్త్రానికి ప్రతిపాద్య విషయం చెప్పినట్లయింది. జీవబ్రహ్మల యొక్క ఏకత్వం చెప్పినట్లయింది. మరియు పరో అవ్యక్తాత్ అనే శబ్దం చేత ప్రయోజన రూపం మోక్షం చెప్పినట్లయింది. మరియు విషయీభావం అర్థాత్ సిద్ధమైపోయింది. ఇక అధికారి, అది కూడా చెప్పాలి. తేనచ తత్ కామశ అధికారో ద్యోతిత. దీని చేత ప్రయోజన ప్రాప్తి కామో అధికారి అని చెప్పినట్లయింది. అధికారి ఎవరికంటారు? ప్రయోజన ప్రాప్తి కామ. ప్రయోజనాన్ని పొందాలని ఎవరికైతే కోరిక ఉందో వాడు అధికారి. ఇక్కడ ప్రయోజనం ఏది? మోక్షము. మోక్షం కావాలనే కోరిక గల వాడెవడో వాడు అధికారి. అంటే ఇక్కడ అనుబంధాలు 4 చెప్పినట్లయింది. నారాయణ శబ్దం చేత గీతాశాస్త్రానికి ప్రతిపాద్య విషయం చెప్పినట్లయింది. పరో అవ్యక్తాత్ అనే శబ్దం చేత ప్రయోజనం చెప్పినట్లయింది. మరియు విషయం ఎప్పుడైతే చెప్పబడిందో గీతాశాస్త్రానికి ప్రతిపాద్య విషయానికి విషయీభావ సంబంధము చెప్పినట్లయింది. ఇక ప్రయోజన ప్రాప్తి కాముడు ఎవరు? అధికారి. మోక్షం ఎవడికి కావాలో వాడు అధికారి. అది చెప్పినట్లయింది. పరిశిష్టేనతు వస్తునః వాస్తవం అద్వితీయత్వం ఆవేదితం కదా. వాస్తుత యథార్థంగా ఏం చెప్పినట్లయింది అంటే అద్వితీయమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో గీతాశాస్త్రం చేత మనకు ఆవేదితం అంటే ప్రతిపాదించబడుతుంది, తెలియబడుతుంది. తేనచ వస్తు ద్వారా పరమ విషయత్వం తజ్ఞాన నిష్ఠాయాః తద్ ఉపాయభూత కర్మనిష్ఠాయాః చ అవాంతర విషయత్వం ఇది అర్థాత్ ఉక్తం ఇత్యవధేయం. కాబట్టి ఈ పరబ్రహ్మ వస్తువు ఏదైతే గీతాశాస్త్రానికి ప్రతిపాద్య విషయముగా చెప్పుకున్నామో ఆ ప్రతిపాద్య విషయమును పొందుటకు గీతాశాస్త్రం యొక్క అధ్యయనం ద్వారా కలిగేటువంటి ఏ జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞాననిష్ట ఈ గీతాశాస్త్రంలో ప్రధానంగా చెప్పబడింది. ఆ జ్ఞాననిష్టకు సాధనభూతమైనటువంటి కర్మనిష్టను కూడా అర్థాత్ చెప్పినట్లే అయింది. ఎందుకంటే నిష్కామంగా కర్మ, నిష్కామంగా ఉపాసన చేయకుండా జ్ఞానం కలగది. అందుకని ఎప్పుడైతే గీతాశాస్త్రము జ్ఞాన ప్రధానమో అప్పుడు కర్మ కూడా అర్థాత్ సిద్ధమైంది. అంటే గీతాశాస్త్రము కర్మనిష్ట, జ్ఞాననిష్ట ఈ రెండింటినీ ఉద్దేశంగా పెట్టుకొని ప్రవృత్తం అయ్యింది అని మొదలు ఆనందగిరుల వారు ఏదైతే ప్రారంభించినాడో అది మళ్ళీ గుర్తు చేస్తూ ఈ విషయాన్ని ఉపసంహారం చేసినాడు. కర్మనిష్ట జ్ఞాననిష్ట ఇది ఉపాయ ఉపేయభూతం నిష్ఠాద్వయం అధికృత్య ప్రవృత్తం గీతాశాస్త్రం అని ప్రారంభించినాడు కదా. దాన్ని ఉపసంహారం చేసినాడు. ఇప్పుడు ఈ విధంగా మంగళ శ్లోకం యొక్క వ్యాఖ్యానం అయ్యింది. ఆ తర్వాత ఇప్పుడు భాష్యం ప్రారంభమవుతుంది. అది
రేపటి నుంచి తెలుసుకుందాం. అర్జున విషాద యోగం అధికార నిరూపణలో మనకి అధికారి అనేటువంటి విషయాన్ని మనకి రిప్రజెంట్ అనుబంధంగా అధికారి గురించి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.